చలో నెక్స్ట్, ఫలించిన అమెరికా దౌత్యం, పోరు విరమణకు ఒప్పించామన్న ట్రంప్, రంగంలోకి చైనా, సౌదీ అరేబియా, G7, నవాజ్ షరీఫ్ కూడా. అమెరికా మధ్యవర్తిత్వాన్ని ప్రస్తావించని భారత్ పాకిస్తాన్ పరస్పరం చర్చించుకొని విరమించుకున్నట్టుగా ప్రకటన. సో ఎక్కడా కూడా భారతదేశం ఈ మధ్యలోకి వేరే దేశం ఏదైనా ఉన్నది, చర్చలు జరిపినాం అందరం కలిసి, సో వాళ్ళు అడిగారు కాబట్టి మేము చర్చలు జరిపినామని ఎక్కడా కూడా చెప్పలే. రెండు దేశాల మధ్య డిస్కషన్ జరిగినాయి, కాల్పుల విరమణ పాటిస్తున్నామని ఇటు భారత్ చెప్పింది, అటు పాకిస్తాన్ చెప్పింది. కానీ ప్రకటన కంటే ముందే ట్రంప్ ఒక ట్వీట్ చేసిండు, మేము ఈ చర్చల్లో ఉన్నాము, ఈ రెండు దేశాలను ఒప్పించినాము, ఫలప్రదమైనవి అని. వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్, after a long night of talks mediated by the United States, US మీడియేట్ చేసిందట, మధ్యవర్తిత్వం వహించిందట. I am pleased to announce that India and Pakistan have agreed to a full and immediate ceasefire. సో కాల్పుల విరమణకి అంగీకరించారు. కంగ్రాచులేషన్స్ టు బోత్ కంట్రీస్ ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్. ఇది నిన్న డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ఇది. సో ఈయన ట్వీట్ చేసిన ఒక గంట సేపటికి రెండు ప్రభుత్వాలకు చెందిన అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని బయటికి వెల్లడించడం జరిగింది. మరి నిజమే అమెరికాది ఉందా? అసలు యాక్చువల్గా ఈ టోటల్ యుద్ధం జరగడానికి, పాకిస్తాన్ని రెచ్చగొట్టి మన దేశం మీదకి పంపడానికి బలమైన కారణం కూడా ఉండొచ్చు. ఎందుకంటే అంతా కూడా ఆర్థికపరమైన అంశాలే. ఒక దేశాన్ని వీక్ చేయడానికి ఇంకొక దేశాన్ని వాడుకోవాలి ఇట్లా. ఇప్పుడు అది చైనా చేసిందా, అమెరికా చేసిందా? ఇప్పుడు ఈ ఉగ్రవాదాన్ని వేరే దేశాల మీదకి చేయడానికి ఒక రకంగా చెప్పాలంటే కొన్ని దేశాలు అమెరికానే పెంచి పోషించింది. మనమే అగ్రరాజ్యంగా ఉండాలి, మిగతా నాశనం కావాలన్న ప్లాన్లో భాగంగా ఈ టెర్రరిజానికి మరింత ఆజ్యం పోసారు. ఒకనాడు పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన దేశాలే ఇప్పుడు చైనా సపోర్ట్ చేస్తూనే ఉన్నది. కాకపోతే భారత్ బలంగా కనిపిస్తున్నది. ఎందుకు వచ్చిన గొడవ మనకి వాళ్ళకన్న దాంట్లో సైలెంట్గా ఉన్నారు తప్ప, లేకపోతే వీళ్ళంతా పాకిస్తాన్ పెంచి పోషిస్తూ ఇంకో దేశం మీదకి వీళ్ళని వాడుకుంటున్న వాళ్ళే కదా. ఇటు అమెరికా అయినా కూడా అదే చేసింది, అటు పాకిస్తాన్ చైనా అదే చేసింది.